హలో అండి అందరికీ. సో మా అమ్మ అయితే నా దగ్గరికి ఫీవర్ వచ్చింది. మా పెద్దమ్మ చెప్పిందట, నువ్వు ఎక్కడికైనా సరే ఖాళీగా పోకు, బీడీల చాట పట్టుకొని పోయి చక్కగా బీడీలు చేసుకొని నీ పని నువ్వు అని చెప్పిందట. నాకు జ్వరం వచ్చిందని చెప్పేసి వంట చేయడానికి వచ్చి వంట మొత్తం కంప్లీట్ చేసుకొని పని చేసుకొని ఖాళీగా కూకొని ఒకళ్ళ ముఖాలు మొక్కలు చూసుకుంటే ఏమవుతుందని మా అమ్మ అయితే ఇట్లా బీడీలు మొదలు పెట్టుకుంది. సో ఇక పాపం బాగా కష్టపడుతుంది. ఒక 2 రోజులు నేను మొత్తం లేవకుండా పడుకునే ఉన్నా. ఇంకెంతో కొంత హెల్ప్ చేద్దాము అని చెప్పేసి అయితే బీడీలు కట్టలు కట్టడం స్టార్ట్ చేసిన అన్నమాట. సో నేనైతే చిన్నప్పటి నుండి 4x బీడీలే చేసిన. మా అమ్మకి టెలిఫోన్ బీడీలు కూడా వచ్చు. మీకు ఎంతమందికి బీడీలు వచ్చు కింద కామెంట్ చేయండి. చాలా తక్కువ మంది చేస్తున్నారు ఇప్పుడు. మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు అయితే బాగా ఎక్కువ మంది బీడీలు చేసేది. ఇప్పుడు చాలా అంటే చాలా తక్కువ మంది చేస్తున్నారు మా సైడ్. సో 4x బీడీ అయితే లోపల 3 పెట్టి దాని వెనకాల మళ్ళీ 4 పెట్టి తర్వాత ఒక 14 బీడీలు అయితే పెడతారు. కాకపోతే ఇది టెలిఫోన్ కదా, లోపల 2 బీడీలు పెట్టి దాని చుట్టూ 8 బీడీలు పెట్టేస్తారు. తర్వాత ఇంకా 15 బీడీలు అయితే పెట్టేస్తారు. కట్టలు ఎంత చిన్నగా అంటే మస్తు చిన్నగా ఉంటాయి, ఇట్లా వేళ్ళ మీదనే పేరవాల్సి ఉంటుంది. అదే 4x బీడీ అయితే కొంచెం పొడుగ్గా ఉంటుంది, లావుగా ఉంటుంది, మన చేతిలో కట్ట నిండిపోతుంది. కానీ ఈ టెలిఫోన్ మాత్రం ఇట్లా వేళ్ళ మీదనే ఉంటుంది. మళ్ళీ కౌంటింగ్ అనేది ఒక బీడీ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. 4x అక్కడికక్కడికే సెట్ అవుతుంది. ఇది 15 బీడీలు వచ్చినాయా లేదా అని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నా. నేను ప్రతిసారి చూసుకుంటున్నా, ఎందుకంటే ఒక బీడీ లాస్ అయినా కూడా బాగుండదు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బీడీలు తక్కువ పెట్టిరని అనుకుంటారు కావాలని. సో కొందరు అట్లా కూడా చేస్తారు కావచ్చు, బట్ అట్లా ఎందుకు అని చెప్పేసి మళ్ళీ చెక్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అన్నమాట. సో ఎక్కువగా నిజామాబాద్ సైడ్ అటైతే ఎక్కువ చేస్తారు అని అంటారు, సిరిసిల్ల సైడ్. మన సైడ్ అయితే కొంచెం తక్కువే, ఇప్పుడైతే ఇంకా తక్కువైందనమాట. మా అమ్మ చేస్తున్న కొద్దిగా నాకు మిగతా పని ఏం చేయాలనిపించలేదు, కానీ కట్టలు మాత్రం బాగా కట్టాలని అనిపించింది. ఎందుకంటే ఒక పని వచ్చిన తర్వాత మనం వదిలేసినా కూడా ఎక్కడో కొంచెము దాని ఆనవాళ్ళు మన మనసులో మిగిలిపోతాయి అన్నమాట. చేద్దాము చూద్దాము చేయాలి అనే ఆశ అట్లా మిగిలిపోతుంది. నాకు అప్పుడప్పుడు ఒకరోజు పత్తేరు పోతే బాగుండని కూడా అనిపిస్తుంది. సో మీకు ఎంతమందికి ఇట్లా అనిపిస్తుందండి? సో ఎక్కడి నుండి చూస్తున్నారు మన ఛానల్ని కూడా కామెంట్ చేయండి.